నమస్కారం ప్రజలారా. నిన్న మన జగనన్న బయటకు వచ్చి నేను పాదయాత్ర మళ్ళీ స్టార్ట్ చేస్తాను అని చెప్పి సరే ఏమేమో మాట్లాడుతున్నాడు. సరే అదేవిధంగా మాట్లాడినాడు అనేది మనం ఒకసారి చూద్దాం. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏందనేది చెప్పు. నా జగనన్న చెప్పు. 5 బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి అందులో 2 అయిపోయినాయి. మూడోది ఇప్పుడు మార్చిలో 3వ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇప్పుడు 3వ బడ్జెట్ ప్రవేశపెడతారు, 4వ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ కథ ఆ కహాని అనే దాని బదులు తమరు అసెంబ్లీకి పోయి రాష్ట్రంలో ఈ విధంగా ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారు, ఈ విధంగా ఉండాలి పాలన, ఈ పాలన కాదు మేము పాలన చేసినాం, మా పాలన ఏ విధంగా ఉండిందో మీరు ఆ విధంగా పాలన చేయండి అని చెప్పొచ్చు కదా. అసెంబ్లీకి పోయే అంత దమ్ము ధైర్యం లేదు. మళ్ళా పులులు సింహాలు తొడలు కొడతాం, మీసాలు తిప్పుతాం, మా కథ అది, మా పౌరుషాలు ఇవి అని చెప్పి మాట్లాడతారు. మరి అదే దమ్ముగా అదే ధైర్యంగా అదే పులిగా అసెంబ్లీకి పోయి కూర్చొని మన వైసీపీ పార్టీ తరఫున నువ్వు మనకు ఓట్లేసినటువంటి ప్రజల పక్షాన, మన వైసీపీ జెండా పట్టుకునేటువంటి వాళ్ళ ప్రజల కార్యకర్తల పక్షాన పోయి మాట్లాడు. రాష్ట్రంలో ఈ విధంగా పాలన సాగిస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, రాజధాని కట్టడం తప్పు, రాష్ట్రానికి పరిశ్రమలు తేవడం తప్పు, అదేవిధంగా పోలవరాన్ని పరుగులు పెట్టడం తప్పు, మీరు ఇటువంటి రోడ్లు ఇచ్చే ఈ విధంగా రాష్ట్రంలో స్పీడ్గా పోతారు మోటార్ సైకిళ్ళు కార్లు అందరూ, మీరు రాష్ట్రాన్ని ఎక్కడా కూడా అభివృద్ధి చేయొద్దు, మేము ఏ విధంగా పాలన సాగిస్తా ఉన్నామో మీరు ఆ విధంగానే సాగియండి అని చెప్పరాదు. పోయి అసెంబ్లీకి పోయి మాట్లాడు.